హలో నమస్తే. నేను అశోక్. మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ అంటే ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చేది లోకేష్. అంతకుముందు గుర్తొచ్చేది ఎవరైనా ఉన్నారంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ కుటుంబానికి సంబంధించి, వైసీపీకి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నేత. ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, లేదంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఉన్న వ్యతిరేకత కావచ్చు, లేదంటే ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం కావచ్చు, ఇలాంటి చాలా పరిణామాలు జరుగుతూ వచ్చాయి. ఇలాంటి పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్‌లో చేరారు. మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్‌కి రాజీనామా చేసి తిరిగి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మంగళగిరికి సంబంధించి మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని యాక్టివ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి సామాజిక వర్గ పరంగా అలాగే మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి నేత. ప్రతి కార్యకర్తతో, ప్రతి ఇంటితో, ప్రతి గడపతో మమేకం ఉన్నటువంటి నేత. ఆయన ఖచ్చితంగా ఒక సామాన్యుడిగా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలకు సంబంధించి, ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులపైన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఒక లీడర్, పొలిటికల్ లీడర్ అనేటువంటి ఒక ఇంపాక్ట్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఒక సామాన్యుడిగానే ఆయన కనిపిస్తూ ఉంటారు. అయితే 2019 ఎన్నికల్లో అక్కడ టీడీపీ నుంచి లోకేష్ పోటీ చేయడం, ఆ తర్వాత వైసీపీ నుంచి ఆర్కే పోటీ చేయడం కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ టైంలో లోకేష్ ఓడిపోవడంతో ఆర్కేకి మంత్రి పదవి కూడా ఇస్తారని చెప్పేసి ఒక వార్తలు అయితే వచ్చాయి. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆనవాలు జరగలేదు. వివిధ వర్గాల నేపథ్యంలో, వివిధ క్యాస్ట్ ఈక్వేషన్స్ నేపథ్యంలో రామకృష్ణారెడ్డికి మాత్రము పక్కన పెట్టేసినటువంటి పరిణామం అయితే ఉంది. సో దాని గురించి కూడా ఆయన చాలాసార్లు మాట్లాడారు, క్లారిటీ అయితే ఇస్తూ వచ్చారు. కానీ ఎన్నికల తరుణం నేపథ్యంలో మళ్ళీ ఆర్కేని పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో చేర్చుకొని అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, దాంతోపాటు అక్కడ పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లోకేష్ని ఓడించాలంటే లోకేష్కి సంబంధించి ఒక మహిళ అయితే బాగుంటుంది, దాంతోపాటు కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి మహిళ అయితే బాగుంటుందని చెప్పేసి లావణ్యకు జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఆమె కూడా ఓటమి పాలయ్యారు. లోకేష్కి భారీ మెజార్టీతో మంగళగిరిలో గెలిచారు. అయితే ఇప్పుడు పార్టీకి సంబంధించి పార్టీలో మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆర్కేని తిరిగి మంగళగిరిలో యాక్టివ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. రాజకీయ పరంగా ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి నేత, దాంతోపాటు ప్రతి కార్యకర్తతో, ప్రతి వ్యక్తితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆర్కే ఉంటారు కాబట్టి ఆయనకి మళ్ళీ తిరిగి రాజకీయాలుగా ఆయనకి ఆ నియోజకవర్గానికి సంబంధించి బాధ్యతలు అప్పగిస్తే వైసీపీ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయనేది కూడా ఆయన ఆలోచిస్తూ వస్తున్నారు. ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ మీద ఆల్రెడీ ఒకసారి గెలిచినటువంటి రికార్డు ఉన్నటువంటి నేత కాబట్టి ఆర్కేకి అక్కడ ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో, లేదంటే లోకేష్ సంబంధించిన వ్యవహారాల నేపథ్యంలో ధీటుగా ఎదుర్కొని లోకేష్ని ధీటుగా ప్రశ్నించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ధీటుగా పోరాడే శక్తి ఉంటుంది కాబట్టి ఆర్కేని తీసుకురావాలి అనేటువంటి వ్యూహం మాత్రము జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారు. వాస్తవానికి లోకేష్ మంగళగిరిని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు అంటే దాదాపు 20 సంవత్సరాలుగా ఎక్కడా కూడా మంగళగిరిలో టీడీపీకి సంబంధించిన జెండా ఎగరలేదు. కానీ లోకేష్ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో చాలా కృషి చేసి మంగళగిరికి సంబంధించి ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని అక్కడ పోటీ చేశారు. పోటీ చేసినటువంటి నేపథ్యంలోనే 90,000కు పైగా మెజార్టీతో ఆయన ఒక భారీ విక్టరీని అయితే నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఆ విక్టరీకి కొనసాగిస్తూనే రాబోయే రోజుల్లో కూడా, రాబోయే ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేసి పార్టీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఆయన చూడాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా లోకేష్ని డ్యామేజ్ చేయాలన్నా, లోకేష్ని ఓడించాలన్నా కూడా అంత బలమైన నేత, అంత సీనియర్గా ఉన్నటువంటి నేత, పొలిటికల్కి సంబంధించి సామాజికంగా బలం ఉన్నటువంటి నేతను దింపాల్సిందే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. గతంలో చేసినటువంటి తప్పు ఈసారి చేయకుండా మళ్ళీ ఆర్కేకే టికెట్ ఇస్తే బాగుంటుంది, ఆర్కేకే ఆ నియోజకవర్గానికి సంబంధించి పగ్గాలు అప్పచెప్తే బాగుంటుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే లోకేష్కి ఇంత మెజార్టీ రావడానికి ఆర్కేని పక్కన పెట్టడమే కారణం అని చెప్పేసి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి రివ్యూ తీసుకున్నప్పుడు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆర్కేని పక్కన పెట్టడం వల్ల ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఓటర్లందరూ కూడా దూరం అయ్యారని చెప్తున్నారు. అలాగే లావణ్యకు సంబంధించిన ఓట్ బ్యాంకును కూడా చీల్చే ప్రయత్నం అక్కడ లోకేష్ చేశారనేటువంటిది రూమర్స్ కూడా నడుస్తున్నాయి. సో వీటన్నిటి తప్పిదాల వల్ల అక్కడ ఆ నియోజకవర్గాన్ని, ఆ సీటుని వైసీపీ పార్టీ కోల్పోయిందని చెప్పేసి పార్టీ అధిష్టానం ఒక క్లారిటీకి వచ్చినటువంటి నేపథ్యంలో అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా ఆర్కేకి ఆ సీటుని తిరిగి అప్పగిస్తే పార్టీని బలోపేతం చేయడంతో పాటు లోకేష్ని ధీటుగా ఎదుర్కొనే శక్తి ఆయనకు ఉంటుందనేది కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఆర్కేతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. లావణ్యను పక్కన పెట్టి తిరిగి ఆ సీటుని ఆర్కేకి అప్పగించాలని చెప్పేసి కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన శ్రేణులు కూడా మాట్లాడుతున్నారు.
మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆర్కేకి బాధ్యతలు ఇస్తే మాత్రము లోకేష్‌కి ధీటుగా లోకేష్ పనితీరుకి ప్రశ్నించే విధంగా కూడా ఆర్కే ఉండబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ మార్పులకు సంబంధించి పార్టీని మళ్ళీ తిరిగి యాక్టివ్ చేయడానికి కావచ్చు, పార్టీకి సంబంధించి మళ్ళీ నియోజకవర్గంలో డెవలప్ చేయడానికి వంటి అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు.